హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ వీడియో ఈజ్ వెరీ వెరీ స్పెషల్ టు మీ. ఎందుకంటే మమ్మీ హైదరాబాద్ వచ్చింది. నేను హైదరాబాద్ వచ్చి ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ అవుతుంది. బట్ మమ్మీ దిస్ ఈజ్ సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం ఆఫీస్ ఓపెనింగ్కి వస్తే జస్ట్ 2 days ఉంది, వెళ్ళిపోయింది. అండ్ మళ్ళీ ఇప్పుడు మరీ ఫోర్స్ చేస్తే మా పిన్ని వాళ్ళ కూతురు షాపింగ్కి వచ్చింది. సో నేను ఇంకా ఇటే ఉంచేసుకున్నాను అనమాట. ఈ వీడియోలో నేను మా మమ్మీతో ఎక్కడికి వెళ్ళినా, ఏంటి అసలు ఏం చేసినా అని మాత్రమే షేర్ చేసుకుంటా. మోస్ట్లీ వాయిస్ ఓవరే ఉంటుంది. ఆల్మోస్ట్ మమ్మీ వచ్చిన 1 week 10 days ఫుల్ హెక్టిక్ ఉండే. సేమ్ టైం నాకు ఈవెంట్స్ ఉండే. సో ఇంట్లో ఒక్కదాన్నే ఉంచి ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు చాలా ఇట్లా లోపల ఏదో ఫీల్ అవుతుండే నేను, అయ్యో ఒక్కతే ఉంది అని. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను రాగానే ఆర్ ఇంకా ఫ్రీ ఉన్న డేస్ మొత్తం నేను మమ్మీని చాలా బయటకు తీసుకెళ్ళాను అనమాట. తనకి చాలా కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్. అంటే మా మమ్మీకి అస్సలు నచ్చదు ఇట్లా తిరగడం ఇదంతా. బట్ ఇక్కడికి రాగానే నేను ఒక డిఫరెంట్ మమ్మీని చూసిన. ఎందుకు అంటే నార్మల్గా మమ్మీ వాళ్ళు మనల్ని కొంచెం తిట్టడం, అరవడం అదంతా చేస్తారు కదా. ఇక్కడికి వచ్చినప్పుడు తనే చిన్నపిల్లలాగా అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. అంటే నేను చెప్తుంటే వినడం, ఏదన్నా కుకింగ్ చేసేటప్పుడు కూడా ఏం చేయాలి, లేదంటే ఇంట్లో ఉన్నప్పుడు కూడా అసలు ఏం చేయాలి, ఇది చేయాలా అది చేయాలా అని నన్ను అడిగి చేస్తుంటే నాకు చాలా కొత్తగా అనిపించింది. అండ్ నాకు చాలా హ్యాపీగా ఉండే. నా లైఫ్లో మా మమ్మీ మా డాడీ అసలు చాలా కీ రోల్ ప్లే చేస్తారు. అంటే వాళ్ళను ఎవ్వరేమన్నా నాకు చాలా కోపం వస్తుంది. అండ్ వాళ్ళు నాకు చాలా 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 ఇంపార్టెంట్ నా లైఫ్లో. సో మమ్మీకి ఫస్ట్ రెస్టారెంట్కి తీసుకెళ్ళి బిర్యానీ తినిపించిన. అండ్ నెక్స్ట్ డే మేము యాదగిరిగుట్ట అండ్ స్వర్ణగిరి వెళ్తున్నాము. అండ్ మా మమ్మీ విషయానికి వస్తే చాలా ఇన్నోసెంట్. అసలు మా మమ్మీకి ఏం తెలియదు. బట్ అంటే మనం గ్రో అయ్యి మనం వాళ్ళని చూసుకుంటుంటే అదొక ఫుల్ హ్యాపీనెస్. అంటే ఈ వీడియో చూసి ఎంతోమంది ఏడుస్తారు, బట్ ఐ డోంట్ మైండ్. అంటే వాళ్ళు స్పెషల్గా ఏడవడానికి కోసమే ఉంటారు అని అనిపిస్తుంది కొంతమంది. బట్ లైఫ్లో మనం ఎన్నో చేస్తుంటాం కదా, అది చూసి ఓర్వని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో మేము కార్లో వెళ్ళినాం, పైకి అయితే బస్లో వెళ్ళినాం అనమాట. అండ్ మోరోవర్ మా మమ్మీకి జర్నీ అస్సలు పడదు. బట్ మా కార్లో ఏంటంటే కొంచెం ఆ స్మెల్లింగ్ ఉండదు అనమాట. సో షీ ఈజ్ ఫైన్. ఇవన్నీ చూపిస్తుంటే మా మమ్మీ ఎలా ఫీల్ అయిందో నాకు తెలియదు. ఎందుకంటే మా మమ్మీ అస్సలు ఎక్స్ప్రెసివ్ కాదు. అంటే ఎలా అనిపించింది అంటే కూడా తను చెప్పలేదు, ఆర్ అంటే ఎలా ఫీల్ అవుతుందో తెలీదు, బట్ తను చెప్పదు. బట్ నాకైతే లైక్ 10 times హ్యాపీ అనమాట. ఈవెన్ అంటే నెక్స్ట్ టైం మా మమ్మీ డాడీ ఇద్దరు కలిసి వస్తే వాళ్ళని కూడా ఇట్లా అన్నీ తీసుకెళ్ళాలని నేను అనుకుంటున్నా. అండ్ మా మమ్మీకి అయితే అన్నీ చూపించిన అనమాట. హైదరాబాద్ వచ్చిన తర్వాత తనతో ట్రావెలింగ్ అదంతా నాకు చాలా 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 హ్యాపీగా ఉండే. అంటే పేరెంట్స్ని మనం అంటే అందరికీ ఏముంది, అందరు తీసుకెళ్ళట్లేదా అనిపించవచ్చు. బట్ నా లైఫ్లో ఇది చాలా చాలా స్పెషల్. అంటే మేము వచ్చి ఇక్కడ ఇన్ని ఇయర్స్ ఉన్నా కూడా మా మమ్మీ ఎప్పుడు రాలేదు. బట్ స్టిల్ ఇక్కడికి వచ్చి తనని ఇవన్నీ చూపిస్తూ ఉంటే నాకైతే చాలా హ్యాపీగా ఉండే. అంటే నేను ఇంకా అవి అంటే ఫుల్ ఎమోషనల్ అనమాట. పేరెంట్స్ అనేసరికి నేను చాలా ఎమోషనల్ అయిపోతా. వాళ్ళని ఎవ్వరేమన్నా కూడా నేను అస్సలు తీసుకోలేను. ఈవెన్ వాళ్ళ కజిన్స్, సిస్టర్స్, లేదంటే వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు కూడా ఏమన్నా అన్నా కూడా నేను అస్సలు తీసుకోను. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మా మమ్మీ డాడీ కాబట్టి వాళ్ళ సిస్టర్స్ ఏమన్నా అన్నా కూడా నాకు అస్సలు డైజెస్ట్ అవ్వదన్నమాట. మా మమ్మీ లైఫ్లో ఇది ఫస్ట్ టైం అనుకుంటా. అంటే ఫర్ ద ఫస్ట్ టైం తన లైఫ్లో ఇంటి నుండి దూరం వచ్చి ఇవన్నీ చూడడం. అంటే మనం కొంచెం ఏదో ఎర్న్ చేస్తున్నాం అన్నప్పుడు మన పేరెంట్స్ని హ్యాపీగా ఉంచడం అనేది అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే వాళ్ళ హ్యాపీనెస్ ముందు నాకైతే అసలు ఏది ఇది అనిపించదు. వాళ్ళకి అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మమ్మీ కూడా అంటుంది, అవసరమా ఇవన్నీ, అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం. బట్ మనం ఎంత ఎర్న్ చేసి ఏం లాభం? ఎండ్ ఆఫ్ ద డే అంటే మనకున్న చిన్న చిన్న కోరికలు తీర్చుకోకుండా అసలు లైఫే వేస్ట్ కదా. నా లైఫ్లో మా పేరెంట్స్ని అసలు
ఎక్కడో ఉంటారు నా హార్ట్‌లో వాళ్ళు. అండ్ మేము వెళ్ళినాం కదా యాదగిరిగుట్ట, చాలా అంటే చాలా బాగా దర్శనం అయింది. అంటే ఎక్కువ క్రౌడ్ లేకుండే అనమాట. అండ్ మళ్ళీ మేము ఇంకా ప్రవీణ్ అండ్ శ్రవణ్ కూడా వచ్చినారు. సో అక్కడ నుంచి రిటర్న్ అయిపోయి ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ వీళ్ళకి ఏదో షూట్ ఉందని కాల్స్ వస్తూనే ఉండే శ్రవణ్కి, ప్రవీణ్కి. బట్ తొందరగా అంటే వెళ్ళే దారిలోనే స్వర్ణగిరి ఉంటుంది కాబట్టి క్రౌడ్ లేకపోతే తొందర దర్శనం అయిపోతుందేమో అన్నట్టు మేము ఆల్మోస్ట్ అంటే స్వర్ణగిరి రీచ్ అయిపోయినాం. అండ్ నేను టికెట్స్ కూడా తీసుకున్నా. బట్ ప్రాబ్లం ఏంటంటే టికెట్స్ అయితే తీసుకున్నా కానీ అప్పుడు ఈవినింగ్ 6 to 6:30 పూజ ఉంటుంది, అప్పుడు క్లోజ్ చేస్తారు అని అంటే వాళ్ళకి లేట్ అయిపోతుందని ఇంకా మేము మళ్ళీ ఇంటికి వచ్చేసాం. అంటే మళ్ళీ నెక్స్ట్ డే ఆర్ ఇంకో రోజు వెళ్దాము అని. సో దిస్ ఇస్ సెకండ్ డే. మమ్మీ హైదరాబాద్ వచ్చినప్పుడు మళ్ళీ అసలు వస్తుందో రాదో తెలియదు, ఇప్పుడే బలవంతంగా ఉన్నది. సో నేను మళ్ళీ నెక్స్ట్ ఐ డోంట్ నో అంటే 1 day గ్యాప్ వచ్చి మళ్ళీ వచ్చినాం అనమాట. సో ఈసారి కొంచెం ఆఫ్టర్నూన్ టైంలో వచ్చినాము. అన్నీ అంటే లైక్ అదే చెప్తున్నా, తను ఎలా ఫీల్ అయిందో నాకు తెలియట్లేదు కానీ ఈవెన్ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అండ్ మా మమ్మీ అంతా సైలెంట్ ఉంటుంది కాబట్టి నేను ఏదో కొత్త ప్లేసెస్కి తీసుకెళ్తే తనకి ఏం అర్థం కాదు. అట్లీస్ట్ ఇట్లా టెంపుల్స్కి, తను చూడని ప్లేసెస్కి తీసుకెళ్తే తనకి మంచిగా అనిపిస్తుంది కదా అని నేను టెంపుల్స్, ఈవెన్ నాకు చాలా ఇష్టం టెంపుల్స్కి వెళ్ళడం. సో నేను టెంపుల్స్ చూజ్ చేసుకున్నాను అనమాట. సో హైదరాబాద్లో ఆల్మోస్ట్ అంటే లైక్ కొన్ని ప్లేసెస్ అయితే చూపించిన. ఏంటి అంటే నాకు అసలు టైమే లేకుండే. అంటే నాకు కంటిన్యూస్గా లైక్ ఈవెంట్స్ ఉండడం, ఈవెంట్స్ ఉన్న టైంలో పాపం నాకైతే అసలు లిటరల్గా ఎందుకు ఇప్పుడే రావాలా మమ్మీ అని ఉండే. బట్ మళ్ళీ రాదేమో అనేసి నేను ఇంక ఇక్కడే లాక్ చేసుకొని తనకు అన్నీ చూపించిన. మమ్మీకి ఇవన్నీ చూపిస్తుంటే నాకైతే మమ్మీ నాతో ఇక్కడ ఎట్లా డిఫరెంట్గా అయితే బిహేవ్ చేసిందో మా మమ్మీ కూడా నాకు ఇక్కడ ఒక చిన్న పిల్లలాగా నేను తనని ట్రీట్ చేస్తూ లేదు ఇది చేయు, లేదంటే ఇది చూడు, ఇది తిను. ఏమో నాకైతే మళ్ళీ మా మమ్మీ ఫుడ్ కూడా బయట అస్సలు అంత నచ్చదు, ఇష్టం ఉండదు. బట్ మాకైతే ఈ కొన్ని డేస్ నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ స్పెషల్ వీడియో ఎందుకు అంటే నేను రీసెంట్గా యూట్యూబ్ స్టార్ట్ చేసిన కదా, యూట్యూబ్ స్టార్ట్ చేసినాక ఈ కొన్ని మెమొరీస్ నాకు క్యాప్చర్ చేసుకొని పెట్టుకోవడం అనేది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది కదా. అంటే మమ్మీ రావడం, ఇట్లా ఈ వీడియోస్ అన్నీ అంటే లైఫ్లో ఎప్పుడైనా చూసుకోవచ్చు, అప్పుడు మా మమ్మీ వచ్చింది అని. అంటే ఇది ఎందుకు స్పెషల్ అని అంటున్నా అంటే అందరు పేరెంట్స్ వస్తూ పోతూ ఉంటారు కావచ్చు, బట్ మా మమ్మీ అస్సలు అంటే అస్సలు రాదు. బట్ వచ్చింది కాబట్టి తనకి ఈ కొన్ని మెమొరీస్ నేను ఇచ్చిన నాకు హ్యాపీ అనిపిస్తుంది. అండ్ మా మమ్మీని ఇన్ని ప్లేసెస్ చూపించిన. అంటే మనం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత పేరెంట్స్ని ఇట్లా తీసుకెళ్తూ ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరు అసలు. అంటే మీలో ఎంతమంది అది ఫీల్ అవుతారో ఏంటో నాకు తెలీదు. బట్ మీలో ఎవరైనా అంటే ఇంత స్పెషల్గా అంటే పేరెంట్స్ని ఎలా ఏంటి మీ లైఫ్లో మీ పేరెంట్స్ ఎంత కీ రోల్ ప్లే చేస్తారని కామెంట్ చేస్తే ఐ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ. అండ్ మీ పేరెంట్స్కి ఆర్ ఇంకెవరికైనా ఈ వీడియోని కూడా షేర్ చేయండి. అండ్ మీ ఒపీనియన్స్ ఏంటో నాకు కూడా కమెంట్ చేయండి. అండ్ ఇవన్నీ వీడియోస్ తీస్తుంటే కూడా మమ్మీకి అసలు ఏం అర్థం కావట్లేదు. అంటే తెలుసు నేను వీడియోస్ తీస్తానని తెలుసు. సో ఇలా ఏంటి యాదగిరిగుట్ట అండ్ స్వర్ణగిరి రెండు అయితే చాలా బాగా దర్శనం జరిగినాయి. అండ్ ఫైనల్లీ మమ్మీ హ్యాపీ అండ్ నేను కూడా చాలా హ్యాపీ. సో రెండో దర్శనం అయిపోయాక ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసినాం లైక్ హైదరాబాద్కి. సో నెక్స్ట్ టైం మా మమ్మీ డాడీ ఇద్దరు కలిసి వస్తే వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.